7వ రోజు, 7th డే. భవిష్యత్ కాలం, ఫ్యూచర్ టెన్స్. భవిష్యత్ కాలంలోని క్రియలు కూడా ఆంగ్లంలో 4 రకాలుగా ఉంటాయి. రాము విల్ స్టడీ, రాము విల్ బీ స్టడింగ్, రామ్ విల్ హ్యావ్ స్టడీడ్, రాము విల్ హ్యావ్ బీన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్. రాము విల్ హ్యావ్ బీన్ వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, మోస్తారే. వీటిని క్రమంగా ఫ్యూచర్ ఇండెఫినిటివ్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ మరియు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. విల్ షెల్ చూద్దాం. విల్ యూ ప్లే, నీవు ఆడుతావా? నో ఐ వాంట్, లేదు నేను ఆడబోను. విల్ యూ కమ్ టుమారో, నువ్వు రేపు వస్తావా? ఎస్ ఐ విల్ కమ్, అవును నేను వస్తాను. విల్ యూ బీ స్టేయింగ్ హియర్ టు నైట్, రాత్రికి నువ్వు ఇక్కడే ఉంటావా? నో ఐ విల్ గో బ్యాక్, లేదు నేను తిరిగి వెడతాను. విల్ యూ సీ రాజా ఆన్ ఫ్రైడే, నువ్వు శుక్రవారం నాడు రాజాను కలుస్తావా? నో ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఎట్ హోమ్, లేదు నేను ఇంటి దగ్గర నీకోసం ఎదురు చూస్తుంటాను. విల్ బీ షెల్ బీ, విల్ యూ బీ ఇన్ ద ట్రైన్ ఎట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ పాటికి నువ్వు రైల్లో ఉంటావా? ఎస్ ఐ విల్ బీ అబౌట్ టు రీచ్ కాన్పూర్ ఎట్ దిస్ టైమ్, అవును ఈ పాటికి నేను కాన్పూర్ చేరుతూ ఉంటాను. షెల్ వీ నాట్ బీ ప్లేయింగ్ మ్యాచ్ ఎట్ దిస్ టైమ్, రేపు ఈ పాటికి మనం మ్యాచ్ ఆడుతుంటామా? ఎస్ అఫ్ కోర్స్, వెల్ బ్యాక్, విల్ బీ, అవును రేపు ఈ పాటికి మ్యాచ్ ఆడుతూ ఉంటాము. షెల్ వీ బీ కమింగ్ టు సిమ్లా అగైన్ అండ్ అగైన్, మనం సిమ్లాకు తరచూ వస్తూ ఉంటామా? నో వీ వోంట్ బీ, లేదు మనం సిమ్లాకు తరచూ రాము. విల్ హ్యావ్, షెల్ హ్యావ్, విల్ షీ హ్యావ్ గాన్, ఆమె వెళ్ళి ఉంటుందా? నో షీ వుడెంట్ హ్యావ్, లేదు ఆమె వెళ్ళి ఉండదు. విల్ యూ బీ బ్యాక్ ఫ్రమ్ కోల్కా బై నెక్స్ట్ మంత్, నువ్వు వచ్చే నెలలోగా కాల్కా నుండి తిరిగి రాగలవా? ఎస్ ఐ షుడ్ బీ బ్యాక్ బై దెన్, అవును అప్పటికి నేను అక్కడి నుండి తిరిగి వచ్చి ఉంటాను. యూ విల్ హ్యావ్ టేకెన్ యువర్ టెస్ట్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ పాటికి నీ పరీక్ష అయిపోయి ఉంటుంది. ఎస్ యాన్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ మై లైఫ్ వుడ్ బీ ఓవర్, అవును నేను నా జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగించి ఉంటాను. విల్ యూ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ బై ద నెక్స్ట్ ఇయర్, వచ్చే ఏడాదికి 10వ తరగతి పాస్ అయి ఉంటావా? ఎస్ ఐ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇట్ బై ద టైమ్, అవును అప్పటికి నేను 10వ తరగతి పాస్ అయి ఉంటాను. విల్ బీ ద ఎలక్షన్ బై ఓవర్ బై మార్చ్ నాటికి ఎన్నికలు పూర్తయి ఉంటాయా? ఎస్ ద ఎలక్షన్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బై మార్చ్, అవును మార్చిలోగా ఎన్నికలు పూర్తయి ఉంటాయి. విల్ యువర్ బ్రదర్ హ్యావ్ రిటర్న్డ్ ఫ్రమ్ కెనడా, మీ తమ్ముడు కెనడా నుండి తిరిగి వచ్చి ఉంటాడా? నో హీ వుడ్ నాట్ హ్యావ్, లేదు అతడు కెనడా నుండి అప్పటికి తిరిగి వచ్చి ఉండడు. విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, విల్ యూ హ్యావ్ బీన్ స్లీపింగ్ టుమారో ఎట్ దిస్ టైమ్, నువ్వు రేపు ఈ పాటికి నిద్రపోతూ ఉంటావా? నో ప్రాబబ్లీ ఐ షెల్ హ్యావ్ బీన్ స్టడింగ్ ఎట్ దిస్ టైమ్, లేదు ఈ వేళకు చదువుతూ ఉంటాను. అండ్ వాట్ విల్ యువర్ బ్రదర్ రాజు హ్యావ్ బీన్ డూయింగ్, మరి నీ తమ్ముడు రాజు ఏం చేస్తూ ఉంటాడు? హీ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ టు లీవ్ ఫర్ సిమ్లా, అతను సిమ్లా వెళ్ళడానికి తయారవుతుంటాడు. విల్ ద పోలీస్ మ్యాన్ హ్యావ్ బీన్ ఇంటరాగేటింగ్ ద పిక్ పాకెట్ ఎట్ దిస్ టైమ్, ఇప్పుడు పోలీసు జేబు దొంగను ప్రశ్నలు అడుగుతున్నాడంటావా? నో
హీ విల్ హ్యావ్ బీన్ ఆన్ హిజ్ రౌండ్. లేదు, అతను గస్తీ తిరుగుతూ ఉండి ఉంటాడు. గుర్తుంచుకోవాల్సినవి టు రిమెంబర్. ఈ వాక్యాలను గమనించండి. ఐ షల్ నాట్ ప్లే, హీ విల్ నాట్ ప్లే. మొదటి వాక్యంలో ఐతో పాటు షెల్ వచ్చింది. రెండవ వాక్యంలో హీతో పాటు విల్ వచ్చింది. దీన్ని సాధారణంగా ప్రథమ పురుష హీ, షీ, దే, ఇట్, మధ్యమ పురుష యూతో పాటు విల్ ప్రయోగిస్తారు. ఉత్తమ పురుషలో ఐ, వీవ్తో పాటు షెల్ను ప్రయోగిస్తారు. కానీ ఐ, వీవ్లతో విల్ మరియు హీ, షీ, ఇట్, దే, యూ మొదలగున వాటితో పాటు షెల్ను ప్రయోగిస్తే దృఢ నిశ్చయం ఉన్నట్టు అర్థమవుతుంది. ఉదాహరణ, ఐ విల్ నాట్ ప్లే టుమారో, యూ షెల్ నాట్ రిటర్న్. రేపు నేను ఆడదలుచుకోలేదు అంటే రేపు నేను బొత్తిగా ఆడను, నీవు తిరిగి రానక్కరలేదు. ఇదే విధంగా క్రింద ఇచ్చిన వాక్యాలలోని అర్థాన్ని గుర్తుంచుకోండి. ఐ విల్ సక్సెడ్ ఆర్ డై ఇన్ ద అటెంప్ట్. నేను విజయం సాధిస్తాను లేదా ఆ ప్రయత్నంలో మరణిస్తాను. యూ షెల్ ఫినిష్ యువర్ వర్క్ బిఫోర్ యూ లీవ్ అట్ ద ఆఫీస్. నువ్వు ఆఫీసు వదిలేలోగా పని పూర్తి చేసి తీరాల్సి ఉంటుంది. హీ షెల్ ఒబే వెదర్ హీ లైక్స్ ఇట్ ఆర్ నాట్. అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆజ్ఞను పాటించి తీరాలి. గమనిక, వాడుక భాషలో విల్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉదాహరణ, ఐ విల్, వెల్, హిల్, దెల్, యుల్.